హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు 6 కట్ బ్యాంగిల్స్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఆల్రెడీ ర్యాపింగ్ గురించి మీకు చెప్పానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేపర్ అనేది యూజ్ చేస్తున్నానండి. మీకు బ్యాంగిల్ ఫుల్ డిజైన్ అయితే ఇలా ఈ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. లేదు అంటే ఇలా మనం పార్టీషియన్ లాగా, అంటే ఒక బ్యాంగిల్ మీద 3 సైడ్స్ డిజైన్ ఉండాలా, 8 సైడ్స్, 4 సైడ్స్ ఇలా కావాలి అంటే ఇది మనం యూజ్ చేయాలండి కంపల్సరీ. ఇది ఎలా అనేది నేను మీకు తర్వాత కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ బ్యాంగిల్కి 8 పార్టీషియన్స్గా గ్లూ అప్లై చేస్తున్నానండి. దీన్ని చాలా సింపుల్గా డిజైన్ చేస్తున్నాను. మనకి జస్ట్ ఈ థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్ కావాలి. అలాగే షుగర్ బీట్స్ మనకు బయట ఎక్కడైనా దొరుకుతాయండి. ఆ షుగర్ బీట్స్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు చూసినట్లు 8 సైడ్స్ యూజ్ చేశానండి. సో ఇది చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ అండి. మీరు నీట్గా గ్లూ అనేది అప్లై చేసుకొని 8 పార్ట్స్కి షుగర్ బీట్స్ని అంటించుకుంటే సరిపోతుంది. బట్ అది బాగా డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అవ్వకుండా యూజ్ చేద్దాము అనుకుంటే వేస్ట్ అయిపోతుందండి. చాలా సన్నగా ఉంటాయి కదా, ఊడిపోతూ ఉంటాయి. దానికి ఏ బ్యాంగిల్ డిజైన్ అయినా సరే మనం యూజ్ చేయాలి అంటే మినిమం 2 డేస్ టైం తీసుకోవాలండి. డిజైన్ అయిపోయిన తర్వాత 2 డేస్ గ్లూ అనేది డ్రై అయ్యేదానికి మినిమం 2 డేస్ దానికి డ్రై అయ్యేదానికి టైం ఇచ్చామంటే పర్ఫెక్ట్గా బ్యాంగిల్స్ ఉంటాయండి. ఎప్పుడూ ఊడిపోవు. నేను నా ఎక్స్పీరియన్స్ వల్ల మీకు చెప్తున్నాను. ఇది సెకండ్ డిజైన్ అండి. ఇక్కడ నేను మీకు స్టోన్ చైన్ చూపిస్తున్నాను. మీరు కావాలంటే బాల్ చైన్ అని బయట దొరుకుతుందండి, అది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాంగిల్కి ఎంత స్టోన్ చైన్ సరిపోతుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ ఆ స్టోన్ చైన్ని పెట్టుకొని ఇలా చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత ఈ బ్యాంగిల్కి చుట్టూ గ్లూ అప్లై చేసుకోవాలండి. మొత్తం గ్లూ అప్లై చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఆ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ స్టోన్స్ని యూజ్ చేశానండి. వైటే కాదు, కలర్స్ కావాలంటే కలర్స్ కూడా మనకి బయట అవైలబుల్లో ఉన్నాయి. లేదు బాల్ చైన్ అయినా మనం యూజ్ చేయొచ్చు. బట్ మనకేంటంటే 6 కట్ డిజైన్ అంటే బ్యాంగిల్ చాలా సన్నగా ఉంటుంది కదండి. చాలా తక్కువ డిజైన్సే మనకి ఉంటాయి. మనం ఎక్కువ 6 కట్ డిజైన్ అనేది యూజ్ చేయము. ఎక్కువ 4 కట్ 2 కట్ ఎక్కువ యూజ్ చేస్తాము. మనకి పెద్ద బ్యాంగిల్ కావాలి అంటే 1 కట్ బ్యాంగిల్ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను చూపించదలుచుకునేది అవే. ఈ వీడియోలో 6 కట్ డిజైన్స్ అనేది చూపిస్తాను. మనం మోస్ట్లీ 6 కట్ని యూజ్ చేసి ఎలాంటి డిజైన్స్ చేయగలం అనేది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో 4 కట్ 2 కట్ 1 కట్ బ్యాంగిల్స్ ఇలా చూపిస్తాను. 3D డిజైన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. ఇది థర్డ్ డిజైన్ అండి. దీనికి 8 పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని గ్లూ అప్లై చేసుకుంటున్నాను. కాకపోతే నేను ఇక్కడ 3 mm రౌండ్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఈ బ్యాంగిల్కి ఇక్కడ నేను ఫ్లాట్ యూజ్ చేస్తున్నాను. ఫ్లాట్ బ్యాంగిల్ యూజ్ చేసి 3 mm రౌండ్ 8 పార్టీషన్స్గా డివైడ్ చేసుకున్నాను కదా, సో దానికి అప్లై చేస్తున్నానండి. ఇది మీరు ఇక్కడ 3 mm రౌండ్ అనే కాదండి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సెరామిక్లో 3 mm యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్లో ఉంది, కలర్స్లో కూడా 3 mm ఉంది. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. అలాంటి బ్యాంగిల్స్ని మనం ఎక్కువ డిజైన్ చేసుకోవాలంటే ఒక బుక్ని అలా ఫోల్డ్ చేసి పెట్టుకొని, ఇక్కడ నేను చూపించాను కదా ఫస్ట్ది, దానిలాగానే ఆ మెజర్మెంట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అండి. దీన్ని 6 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. ఇది ఏంటంటే సింపుల్గా ఒక స్మాల్ ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నాకు తెలిసి ఎవరు ఈ డిజైన్ అయితే చూపించలేదని అనుకుంటున్నాను యూట్యూబ్లో. ఈ 6 కట్ మీద, దీని మీద ఇప్పుడు నేను షుగర్ బీట్స్ చెప్పాను కదండి, ఆ షుగర్ బీట్స్ని అతికించుకుంటున్నాను. ఫస్ట్ 6 సైడ్స్ ఒక్కొక్కటి, అంటే ఆ బ్యాంగిల్కి ఒక కార్నర్ సైడ్ ఒక సైడ్ అతికించుకోవాలండి. సో అలా అతికించుకున్న తర్వాత మళ్ళీ గమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా చిన్నవి కదా షుగర్ బీట్స్ అనేది. 6 పార్ట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత 2 సైడ్స్ మనం గమ్ అనేది అప్లై చేసుకొని
ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఆ షుగర్ బీట్స్ని అతికించుకోవాలండి. అక్కడ 2 షుగర్ బీట్స్ అతికించాను. రైట్ సైడ్ ఒక షుగర్ బీడ్, లెఫ్ట్ సైడ్ ఒక షుగర్ బీడ్ అతికిస్తున్నానండి. మీరే చూడండి, చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఇక్కడ చూపించినట్లు ఇక్కడ మీకు గమ్ ఎక్కువైనట్లు కనపడుతుంది. అదే గమ్ డ్రై అయినాక చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎక్కువ గ్యాప్ ఉంది అనిపిస్తే ఇక్కడ మళ్ళీ మనము ఈ ఫ్లవర్కి ఆ ఫ్లవర్కి మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసుకొని ఏదైనా 3mm రౌండ్ అనేది యూస్ చేయొచ్చు అండి. నేనైతే ఇక్కడ అదే యూస్ చేశాను, 3mm రౌండ్. మీరు కావాలనుకుంటే 3mmలోనే స్క్వైర్ అని మీకు చూపించాను కదా, చిన్నది వస్తుంది. ఆ స్క్వైర్ అనేవి మీరు యూస్ చేయొచ్చు అండి. చాలా బాగుంటుంది డిజైన్ అనేది. సింగిల్ బ్యాంగిల్ సింపుల్గా ఉండాలి అంటే ఇది ఇలా యూస్ చేసుకోవచ్చు అండి. డైలీ వేర్కి, అప్పుడప్పుడు అకేషన్స్కి అలా చాలా బాగుంటుంది బ్యాంగిల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. అండ్ ఇంకొక బ్యాంగిల్ తీసుకున్నానండి. ఇక్కడ కూడా మనం గ్లూ అప్లై చేసుకొని, నేను మీకు చెప్పాను కదా అండి, కుందన్ సైజెస్లో 3x3 స్క్వేర్ అనేది, ఆ 3x3 స్క్వేర్ అనేది ఫుల్గా అప్లై చేసుకోవాలండి. అక్కడ కుందన్స్ లైన్లో లేవు అనిపిస్తే ఇలా చేయి యూస్ చేసుకొని నీట్గా అతికించుకోవాలండి. ఎక్కువ తక్కువలు అనేది లేకుండా నీట్గా అప్లై చేసుకోవాలి. బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయినాక ఇలా ఉందండి. అక్కడ ఒక చిన్న గ్యాప్ వచ్చింది, అక్కడ 3mm స్క్వేర్ అనేది మనకి పట్టదు. అందుకని నేను ఏం చేశానంటే ట్యూబ్ బీడ్ అతికించానండి. సో ఇదండి. సో నేను ఇవి రెయిన్బో బ్యాంగిల్స్ లాగా ఉంటాయని చెప్పి 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. అక్కడ 1 కుందన్ యూస్ చేశాను, ఇక్కడైతే 3 కుందన్స్ యూస్ చేశానండి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.